సాక్షికి అవకాశం ఇద్దాం సార్ అని రిషిని అడుగుతుంది కదా వసు. నిప్పుతో చెలగాటం అవసరమా అని అంటాడు రిషి. ఏంటి సార్ సాక్షికి భయపడుతున్నారా అని అంటుంది వసు. భయం కాదు వసు, జాగ్రత్త పడుతున్నాను అనుకోవచ్చు కదా అని అంటాడు రిషి. సార్ మీరు నిప్పుతో చెలగాటం అంటున్నారు కదా, నేను కూడా అదే చెప్తున్నా. నిప్పుతో చెలగాటమాడితే ఎంత ప్రమాదమో ఆ సాక్షికి కూడా తెలిసొచ్చేలా చేయాలి కదా. నాకు తెలుసు మీరు బోర్డ్ మీటింగ్ పెట్టి అందరికీ చెప్పడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించరు అని, అందుకే అడుగుతున్నాను సార్. కాదనకండి సార్, ఎలాగో ఫారిన్ నుంచి డాక్టర్స్ కూడా వస్తారు, మన హాస్పిటల్కి మంచి పేరు కూడా వస్తుంది. మనం ఇలా కూడా ఆలోచించగలగాలి కదా సార్. మనం ఎన్నాళ్ళు మాత్రము నష్టాలను మాత్రమే భరిస్తూ ఉండగలము. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుందాము అని చెప్తున్నాను. దానివల్ల వస్తున్న నష్టాలను కొంచెం బెటర్ చేయగలము. ఉచితంగా వైద్యం చేయడం అనేది చాలా ఖర్చుతో కూడిన పని కదా సార్. మనం చాలామందికి ఉచిత వైద్యాన్ని అందిస్తున్నాం. ఆ నష్టాలను బ్యారేజ్ వేసి బ్యాలెన్స్ చేయడానికి ఈ స్పాన్సర్షిప్ని ఒప్పుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది అని చెప్తూ ఉంటుంది వసు. నువ్వు చెప్పింది నిజమే వసు, కానీ నువ్వు హాస్పిటల్ పరంగా వచ్చే ఆర్థికపరమైన నష్టాలను భర్తీ చేయగలము అని ఆలోచిస్తున్నావు, కానీ జీవితంలో రాబోయే నష్టాల గురించి నేను ఆలోచిస్తున్నాను అని అంటాడు రిషి. సార్ కొన్నిసార్లు రిస్క్ ఉందని తెలిసి కూడా అడుగు ముందుకు వేస్తేనే విజయాన్ని చూడగలము అని అంటుంది వసు. నువ్వు బాగా ఫిక్స్ అయినట్టున్నావు సాక్షికి పార్ట్నర్షిప్ ఇవ్వడానికి అని అంటాడు రిషి. అవును సార్, సాక్షి ఒక మాట అంది గుర్తుందా, నువ్వు తెలివైన దానివి కదా వస్తారా, నువ్వే చెప్పి రిషిని ఒప్పించు అని. మీరు మర్చిపోయారేమో, నా తెలివితేటలేంటో సాక్షికి చూపించాలంటే పార్ట్నర్షిప్ని ఇవ్వాలి కదా అని నవ్వుతుంది వసు. మీ ఇద్దరు తెలివితేటలకు సంబంధించిన విషయం అన్నమాట. చూస్తుంటే మీ ఇద్దరు తేల్చుకోవాల్సినవి చాలానే ఉన్నట్టున్నాయే అని కొంటెగా చూస్తూ నవ్వుతూ ఉంటాడు రిషి. అవును సార్, ఒకప్పుడు చాలా తేల్చుకోలేకపోయాను, ఎందుకులే అని వదిలేశాను. కానీ వచ్చిన అవకాశాన్ని వదిలిపెట్టేయడం వల్ల అది మనకే నష్టం కదా. ఇప్పుడెందుకు వదిలిపెట్టాలి, ఇప్పుడు తేల్చేసుకుందామని అని నవ్వుతుంది వసు కూడా. వీళ్ళిద్దరి మధ్య ఈగో ఎటు దారి తీస్తుందో ఏంటో అని ఆలోచిస్తూ ఉంటాడు రిషి. ఏంటి సార్ ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు అని అంటుంది వసు. ఏం లేదులే అని అంటాడు రిషి. ఇంతకీ మీరేం నిర్ణయం తీసుకున్నారు, నేను చెప్పిన దానికి ఓకే చెప్తారా కాదంటారా అని అంటుంది వసు. నాకు నిద్ర వస్తుంది పడుకుంటున్నాను అని రిషి పడుకుంటూ ఉంటాడు. తప్పించుకుంటున్నారు కదా అని అంటుంది వసు నవ్వుతూ. రేపు బోర్డ్ మీటింగ్లో మెజారిటీ ఆఫ్ ది బోర్డ్ మెంబర్స్ ఓకే చెప్తే ఓకే అవుతుంది, నో చెప్తే క్యాన్సిల్ అవుతుంది. దీని గురించి ఎక్కువగా ఆలోచించకుండా పడుకో అని అంటాడు రిషి. వసు రిషి పక్కనే పడుకుంటూ రిషి చేతిపైన తల పెట్టుకొని మంచి ఛాన్స్ మిస్ అవ్వకూడదు దేవుడా అని అనుకుంటూ ఉంటుంది. మంచి ఛాన్సా దేనికి, హాస్పిటల్ గురించా నీ పగ గురించా అని అంటాడు వసుకి సెటైర్ వేస్తూ. రెండిటి గురించి సార్ అని నవ్వుతుంది వసు. పిచ్చి పిచ్చిగా ఆలోచించుకో అని వసు బుర్ర మీద ఇంకో చేత్తో ఒక ముట్టకాయ వేస్తాడు రిషి ప్రేమగా. వసు తలని రిషి చేతిపై నుండి రిషి గుండెపైకి షిఫ్ట్ చేస్తుంది. సార్ రేపు ఉదయమే లేచి గుడికి వెళ్దామా అని అంటుంది. ఇంత సడన్గా ఈ టైంలో దేవుడు గుర్తొచ్చేడేంటబ్బా అని అంటాడు రిషి వసుని ఆట పట్టేస్తూ. ఒక కోరుకోవాలి సార్, దేవుడిని అడగాలి, అందుకే వెళ్ళాలి అంటున్నాను అని అంటుంది వసు. సరే నీ కోరిక తీరుస్తానులే, దేవుడి దగ్గరికి తీసుకువెళ్తానులే అని అంటాడు రిషి నవ్వుతూ. సరే సార్ ఉదయాన్నే లేవాలి అని అంటుంది వసు. ఉదయాన్నంటే నా వల్ల కాదు, కొంచెం లేట్గా వెళ్దాం అని అంటాడు రిషి. గుడికి ఉదయాన్నే వెళ్ళాలి అని అంటుంది వసు. సరే అయితే నువ్వు రెడీ అయిన తర్వాత నన్ను లేపు, అంతవరకు నన్ను లేపొద్దు అని అంటాడు రిషి. సరే సార్ అని నవ్వుతుంది వసు. అలా మాట్లాడుకుంటూ నిద్రపోతారు రిషి వసు. ఉదయాన్నే లేచి రిషి వసు రెడీ అయ్యి పిల్లల్ని తీసుకుని గుడికి వెళ్తారు. గుడిలోకి వెళ్ళిన తర్వాత అర్చన చేయించి కళ్ళు మూసుకుని వసు దండం పెట్టుకుంటూ ఉంటుంది. రిషి వసు వంక ప్రేమగా చూస్తూ వసు ఏం కోరుకున్నా అది నెరవేరాలని రిషి కూడా దండం పెట్టుకుంటాడు. అలా గుడి నుండి కాలేజ్కి వెళ్తారు.
కాలేజ్లో ఫస్ట్ టైం వసుధార పిల్లల్ని తీసుకువచ్చినందుకు అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. స్టూడెంట్స్, లెక్చరర్స్ అందరూ కూడా పిల్లల్ని ఎత్తుకుంటూ చాలా ముద్దుగా ఉన్నారని చాలా ముద్దు చేస్తూ ఉంటారు. వసు చాలా సంతోషంగా తన క్యాబిన్లోకి వెళ్ళి, నా క్యాబిన్లో నేను ఇలా కూర్చుని ఎన్ని రోజులైందో, మళ్ళీ ఇన్నాళ్ళకి నేను కాలేజ్కి వచ్చాను, నా క్యాబిన్లో కూర్చున్నాను అని చాలా సంబరపడిపోతూ ఉంటుంది వసు. ఆ సంబరాన్ని చూసి రిషి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఏంటి మేడం గారు ముఖం కాంతితో వెలిగిపోతుంది అని అంటాడు రిషి. అవును సార్, చాలా సంతోషంగా ఉంది. చాలా కాలమైంది కదా నేను కాలేజ్కి వచ్చి, అందుకే చాలా రోజుల తర్వాత వచ్చాను కదా, ఇన్ని రోజులు నేను కాలేజ్ని చాలా మిస్ అయ్యాను, నా క్యాబిన్ని మరీ ముఖ్యంగా చాలా మిస్ అయ్యాను. ఇప్పుడు నా క్యాబిన్లోకి రావడంతో ఆ తెలియని ఫీలింగ్ ఏదో నాకు చాలా ఉత్సాహాన్ని, ఆనందాన్ని ఇస్తుంది అని చెప్తూ ఉంటుంది వసు. వసు చెప్పే మాటలు వింటూ రిషి వసు వంక ప్రేమగా చూస్తూ ఉంటాడు. సార్, నేను ఒకటి అడుగుతాను, మీరు కాదనకూడదు అని అంటుంది వసు. నువ్వేమడుగుతావో నాకు తెలుసు అని అంటాడు రిషి. తెలుసు కదా, మరి ఓకే చెప్పేయచ్చు కదా అని అంటుంది వసు. అలా ఎలా కుదురుతుంది, దీనికి మా అమ్మ పర్మిషన్ ఇవ్వాలి అని అంటాడు రిషి. వసు కోపంగా చూస్తూ ఉంటుంది రిషి వంక. వసు కోపాన్ని చూసి రిషి, అమ్మో ఇరుక్కుపోయానా అనుకుంటూ, అంటే నా ఉద్దేశం ఏంటంటే, మీ అత్తగారిని అడిగి నువ్వు డెసిషన్ తీసుకో, మీ ఇద్దరు మాట్లాడుకోండి, ఈ విషయంలో నన్ను ఇన్వాల్వ్ చేయవద్దు అని అంటాడు రిషి. సరే తేల్చుకుంటా, ఎవరితో ఏమి తేల్చుకోవాలో అందరితో అన్నీ తేల్చేసుకుంటా అని అంటుంది వసు రిషిని చూస్తూ. అంతలో జగతి, ఏంటి వసు, ఏంటి తేల్చేసుకుంటా అంటున్నావు అని లోపలికి ఎంట్రీ ఇస్తుంది. నేను ఒకటి అడిగాను, మీ అబ్బాయి అది మిమ్మల్ని అడగమంటున్నారు అని అంటుంది వసు. ఏంటది అని అంటుంది జగతి. మీ అబ్బాయిని అడగండి అని అంటుంది వసు. అమ్మో, వీళ్ళిద్దరి మధ్య నేను ఇరుక్కుపోతాను, నాకు అర్జెంట్ వర్క్ ఉంది, నేను మళ్ళీ వస్తాను అని రిషి అక్కడి నుండి మెల్లగా జారుకుంటాడు. వసు రిషి అలా వెళ్ళిపోవడం చూసి నవ్వుకుంటూ, చూసారా అత్తయ్య మీ అబ్బాయి ఎలా వెళ్ళిపోతున్నారో అని అంటుంది. నువ్వంతలా భయపెట్టావు మరి నా కొడుకుని అని అంటుంది జగతి నవ్వుతూ. ఏం లేదత్తయ్య, చాలా రోజుల తర్వాత కాలేజీకి వచ్చాను కదా, కాలేజీని చాలా మిస్ అయ్యాను, నేను కూడా కాలేజ్కి వస్తాను రెగ్యులర్గా అని అడుగుతున్నాను. మీ అబ్బాయి ఏమో మా అమ్మ దగ్గర పర్మిషన్ తీసుకో అని చెప్తున్నారు. నన్ను ఇంటికే పరిమితం చేయాలి అనుకుంటున్నారా అత్తయ్య అని అంటుంది వసు. ఏమైంది వసు, నేను ఎందుకు అలా అనుకుంటా, నీకు కాలేజ్కి రావాలని ఉంది అంతే కదా, రా, నిన్నెవరు వద్దంటారు, నీ ఇష్టం వసు. పిల్లలతో ఇబ్బంది పడతావని ఇన్నాళ్ళు ఇంట్లోనే ఉండమన్నాము, ఇప్పుడు నీ కాలేజ్కి రావాలనిపిస్తుంది అన్నావు కదా, రా, దానిలో ఎవరికి ఏమి ఇబ్బంది లేదు కదా. నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నీ రూమ్కి అటాచ్డ్గా రిషి రూమ్ని డిజైన్ చేయించాడు కదా, దానిలో పిల్లల నుంచు, దానిలోనే పిల్లలు ఆడుకుంటారు, నువ్వు నీ క్యాబిన్లో వర్క్ చేసుకో అని అంటుంది జగతి. మా మంచి అత్తయ్య, భలే అర్థం చేసుకుంటావు అత్తయ్య నన్ను అని వసు జగతి బుగ్గ పైన ముద్దు పెడుతుంది. ఎంత అర్థం చేసుకుంటే ఏముంది, తేల్చుకుంటా అది ఇది అని నా కొడుకుతో మాట్లాడుతున్నావు కదా అని అంటుంది జగతి నవ్వుతూ. ఏదో సరదాగా మీ కొడుకుని భయపెట్టాలి కదా అని వసు కూడా నవ్వుతుంది. మొత్తానికి నా కొడుకుని భయపెట్టడంలో నెంబర్ 1 అయిపోతున్నావు నువ్వు అని వసు చెవిని మెలిపెడుతుంది సరదాగా జగతి. అత్తయ్య నొప్పి వస్తుంది అని అంటుంది వసు. నొప్పి రావాలి, నా కొడుకుని బాధ పెడుతున్నావు కదా అని అంటుంది జగతి నవ్వుతూ. ఆ మాత్రం భయపెట్టకపోతే ఎలా అత్తయ్య అని అంటుంది వసు. సర్లే, పిల్లల్ని స్టాఫ్ తీసుకువెళ్ళారు కదా, వాళ్ళని తీసుకురమ్మని చెప్పు అని అంటుంది వసుతో జగతి. సరే అత్తయ్య, ఏమైనా వర్క్స్ ఉంటే పంపించండి నాకు, నేను చేస్తాను అని అంటుంది వసు. సరే అని జగతి అక్కడి నుండి బయటకు వచ్చేసి తన క్యాబిన్కి వెళ్ళిపోతుంది. జగతి తన క్యాబిన్కి వెళ్ళి కూర్చోగానే మహేంద్ర పిల్లల్ని అటోకర్ని ఇటోకర్ని వేసుకుని జగతి క్యాబిన్లోకి వస్తాడు. ఏంటి మహేంద్ర అలా ఉన్నావు, వాళ్ళని అలా పట్టుకోవడం ఏంటి, జారిపోతున్నారు మహేంద్ర, పడిపోతారు అని గబగబా మహేంద్ర దగ్గరికి వెళ్ళి ఒకరిని తీసుకుంటుంది జగతి. ఏంటి జగతి అలా వదిలేశారు పిల్లల్ని వాళ్ళ దగ్గర, పిల్లలకి దిష్టి తగ్గుతుంది కదా అంతసేపు వాళ్ళ దగ్గర వదిలేస్తే అని అంటాడు మహేంద్ర. ఏంటి మహేంద్ర నువ్వు, ఫస్ట్ టైం పిల్లలు కాలేజ్కి వచ్చారు, వాళ్ళకు కూడా సంతోషం ఉంటుంది కదా చూడాలి ఎత్తుకోవాలి అని, వాళ్ళని ఎందుకు డిసప్పాయింట్ చేయడం అని అంటుంది జగతి. నేను వాళ్ళ వెనకాలే ఉండి వీళ్ళని కాపాడుతూ ఉన్నాను ఇప్పటి వరకు,
వాళ్ళు ఎలా పట్టుకుంటారో నలిపేస్తారేమో అని ఒకటే భయం తెలుసా. ఒకరి తర్వాత ఒకరు చేతులు మారుతూనే ఉన్నారు వీళ్ళు. ఇంట్లో ఉంటే ప్రతిదానికి కియం కియం అని ఏడుస్తూనే ఉంటారు. వాళ్ళందరూ ఎత్తుకుంటుంటే వీళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అస్సలు ఏడవడం లేదు తెలుసా అని అంటాడు మహేంద్ర. మన మొహాలు చూసి చూసి బోర్ కొట్టుంటుంది, అందుకే కొత్తగా కనిపించేసరికి వాళ్ళకు కూడా ఎగ్జైట్మెంట్తో వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టున్నారు అని నవ్వుతుంది జగతి. ఇదిగో వీడైతే అమ్మాయిల దగ్గరికి వెళ్తే అమ్మాయిలు ఎత్తుకుంటుంటే ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో తెలుసా అని అంటాడు మహేంద్ర బాబుని చూపిస్తూ. తాతయ్య బుద్ధులు వచ్చుంటాయిలే మహేంద్ర అని అంటుంది జగతి నవ్వుతూ. అటు తిరిగి ఇటు తిరిగి నా దగ్గరికే వచ్చి ఆగావా నువ్వు అని అంటాడు మహేంద్ర. మరంతే కదా మహేంద్ర, వారసత్వం పోతుందా ఏంటి అని జగతి నవ్వుతూ ఉంటుంది బాబుని చూస్తూ మురిసిపోతూ. ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దీనివల్ల నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.